ఒక్క నిమిషం సంగ్రామ్ గారు, ఇప్పుడు మనం మాట్లాడేది అక్కడ ఉన్న మనుషుల గురించి దాని గురించి కాదు. కాదు నేను దానికి రిలేటెడ్ గా మాట్లాడుతున్నా. చెప్పండి. చాకచక్యంగా తిరుపతి రావు చాలా చలాకీగా మాట్లాడతారు. వాళ్ళ వాక్చాతుర్యం నాకు తెలుసు. ఉపాధ్యాయులు డైలీ వాళ్ళు మాట్లాడే అలవాటు ఉంటది, మాకు మాట్లాడే అలవాటు లేదు. అందు గురించే మమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలుసో తెలియక ఒకటి మాట్లాడతా. వాళ్ళు మాట్లాడిందని బట్టి ఈ రోజు పిల్లల గురించి మాట్లాడద్దు. ఇక్కడ కింది స్థాయి వాళ్ళు జాగృతిని గ్రామ స్థాయిలో తీసుకుపోయి బలోపేతం చేయడానికి ఉపయోగపడతారు. ఆ పోస్టులు కూడా దానికే ఉపయోగపడతాయి. కానీ పని చేసిన తర్వాత కవితక్కను కలవాలంటే గేటు ముందటే ఉండాలి. కానీ ఆ పిఏలు ఎందుకు సరే? ఇప్పుడు అది రాష్ట్ర సమస్య కాదు, దేశ సమస్య కాదు. వాళ్ళు కలవడం దానికి సంబంధించి మనం మాట్లాడేది ఇక్కడ ఇష్యూ ఒకటి. ఇక్కడ కోటరీ అన్నది ఎక్కడైనా సరే, కేసీఆర్ దగ్గరైనా ఇక్కడైనా కోటరీకి సంబంధించి వాళ్ళ నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఎగ్జాక్ట్లీ అదే దానికి సంబంధించి చెప్పాల్సి వచ్చిందండి. కేసీఆర్ దగ్గర అంటే ఒక వ్యక్తి వల్ల అయింది, మీరు కవితది అడిగేసరికి పిఏల వల్ల అయింది. కవితకు ఇబ్బంది అయింది, అందరికి ఇబ్బంది. చిన్న మనుషులేనండి, మరి మీరు కోటరీ గురించి అడిగింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది, లేకుంటే అవసరం లేదు కదండి. దాని గురించి సో అల్టిమేట్ గా ఎవరు అధినేతగా ఉన్నా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కింది స్థాయిలో ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ను లీడర్ కూడా తెలుసుకుంటే వాళ్ళలో తప్పులు ఉంటే గనక సరి చేసుకోవడానికి అదే కదా మనం డిస్కస్ చేస్తున్నాం. తెలియాలి కదండి లీడర్ కు, మెయిన్ లీడర్ కు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అని. కానీ ఇంకోటి నమ్మాలి కదా, తన కింద ఉన్న వ్యక్తులు నమ్మకం ఉంటేనే కదా చాలా కాలం ఉన్న కాళ్ళు. ప్రతిదానికి మనం సందేహిస్తే వాళ్ళు కూడా పని చేయలేకపోరు కదా. కానీ కొన్ని తెలిసినప్పుడు సరిదిద్దుకోవాలి, హెచ్చరించాలి కదండి. లేకుంటే కవితకి చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు కవిత డైరెక్ట్ చేసింది కాదు కదండి, మధ్యలో వాళ్ళతో ఇబ్బంది అవుతుంది కదా. అది సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే రాజకీయ పార్టీ ఆమె పెడతారా